మన మా టీవీలో ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ కోసం 45 మినిట్స్ అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. గుండె నిండా గుడిగంటలు మరియు పొదరిల్లు సీరియల్ అయితే 45 మినిట్స్ ప్రస్తుతం వస్తున్నాయి. కానీ ఇండస్ట్రీలో ఒక టాక్ స్ట్రాంగ్గా అయితే వినిపిస్తుంది. 45 మినిట్స్ కన్నా 30 మినిట్స్ టెలికాస్ట్ అయ్యి ఉన్నప్పుడే టీఆర్పీ బెటర్గా ఉండేదని, ప్రస్తుతం టీఆర్పీ బాగా తగ్గిపోతుందని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. మరి దీని వెనుకున్న నిజమేంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అయితే రాత్రి 9 నుంచి 9:45 వరకు అయితే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతుంది. మరి పొదరిల్లు సీరియల్ కోసం మనం మాట్లాడుకుంటే రాత్రి 9:45 నుంచి 10:30 వరకు అయితే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతుంది. 45 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 1 అవర్ కమిట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఆడియన్స్ అందరూ చాలా బిజీ షెడ్యూల్లో అయితే ఉంటారు. డిన్నర్ ప్రిపరేషన్ చేయడం, ఫ్యామిలీ టైం, కొంతమంది ఫోన్ చూడడం, అందరూ 45 మినిట్స్ కాన్సన్ట్రేట్గా చూడాలి అంటే కష్టమనే చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ 15 to 20 మినిట్స్ అయితే చూస్తారని మనం చెప్పుకోవచ్చు. స్టోరీ స్లోగా అయితే ఛానల్ మార్చేస్తారు. కానీ 30 మినిట్స్ ఫార్మేట్లో మనం చూసుకుంటే సిచ్యువేషన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ చాలా టైట్గా ఉంటుంది. అన్నెసెసరీ డ్రాగ్ అంటూ ఏమి ఉండదు. ఎపిసోడ్లో కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. వ్యూవర్స్కి అయితే బోర్గా ఉండకుండా టైంపాస్ అయితే అయిపోతుంది. ఇంకో మేజర్ ట్విస్ట్ ఏంటి అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో అయితే త్వరలో స్టార్ట్ అవబోతుందని ప్రోమో చూసాక మనకి అర్థమైంది. మరి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ అయితే గుండె నిండా గుడిగంటలు మరియు పొదరిల్లు మళ్ళీ 30 మినిట్స్ అవుతాయా, లేదంటే 45 మినిట్స్ స్ట్రాటజీ కంటిన్యూ చేస్తారా లేదా అనేది మనం ఇంకో కొన్ని వీక్స్ చూస్తే క్లియర్గా మనకి తెలిసిపోతుంది. మీ ఒపీనియన్ ఏంటి? 45 మినిట్స్ బెటరా లేదా 30 మినిట్స్ బెటరా? మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కోసం వెయిట్ చేస్తున్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.